దేవునికి స్తోత్రములు. ప్రభు పేరటి కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 128వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన టీవీ గుడివాడ. మరి ఈ సబ్జెక్టులో ఇదివరకు చెప్పుకున్నవి ఏంటంటే, నాకు భవిష్యత్తు గురించి వచ్చిన దర్శనాలు, ఆ కోపలో వచ్చినటువంటి దర్శనాలన్నీ 21 దర్శనాలు చెప్పేసుకున్నాం. 39 మొత్తం. దాంట్లో 21 అయిపోయినాయి. 22కి వచ్చేస్తున్నా. 30/10/2018 సంవత్సరంలో వచ్చింది. నా ప్రసారం టీవీలో ప్రసారం అయిపోతుంది. ఏంటి, నేను మామూలుగా ఆ దర్శనంలో ఎలా కనపడుతుందంటే, నేను ఒక చోట ప్రసంగం చెప్తా ఉన్నా. అయితే నేను చెప్పే మాటలన్నీ కూడా టీవీలో వచ్చేస్తున్నాయి. నేనే చెప్తున్నా టీవీలో. నేను అక్కడ వాళ్ళని పిలిచి అడిగాను, ఏంటి ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ టీవీలో వస్తున్నాయి, అని ఎలా రికార్డ్ అయినాయి అని అంటే, ఒక ఆయన అంటున్నాడు, నేనే ఏర్పాటు చేశానండి, మీ యొక్క ప్రసంగాలన్నీ కూడా టీవీలో వచ్చే ఏర్పాటు నేను చేశానని ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు. ఇదేంటి, నేను ఎప్పుడు టీవీ వాళ్ళతో సంప్రదించాలా, నా ప్రసంగాలు టీవీలో రావటం ఏంటి అనుకున్నాను. మెళకు వచ్చేసింది. మరి ఇదెప్పుడు నేను టీవీలో చెప్తా కాబోలు, టీవీ కెమెరా ముందు ఉండి చెప్పడం జరుగుద్ది కాబోలు ఇక రాబోయే కాలంలో అనుకున్నా. కానీ 2018లో అది, అమ్మో దానికి ఎంత జ్ఞానం కావాలి, మరి ఎలా చెప్పాలి టీవీలో ప్రసంగం అంటే నాకు భయం. టీవీలో చెప్పడం అంటే మన వల్ల అవుతుంది. పెద్ద పెద్ద దైవజనులు, జైపాల్ గారు అటువంటి వాళ్ళు, సతీష్ కుమార్ గారు అటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నేను ఎట్లా చెప్తాను అనుకుంటున్నాను. అయినా ఏం జరుగుద్దో చూద్దాం అనుకుంటే, 4 సంవత్సరాల తర్వాత కరెక్ట్గా 1/3/22 నుంచి 22 మార్చి నుంచి ఈ టీవీ ప్రసారాలు స్టార్ట్ అయిపోయినాయి. నాకు అవన్నీ మీకు ఇదివరకే చెప్పాను. ఆ పరిస్థితులన్నీ దేవుడే అనుకూలపరిచాడు. అట్లా ఇట్లా అనుకూలపరిచాడు. నేను టీవీ స్టూడియోలో కెమెరా ముందు నిలబడటం, చెప్పడం స్టార్ట్ చేస్తే, మామూలుగా 1-2 చెప్పి ఊరుకుందాం అనుకుంటే, దేవుడు ఆత్మ నాలో ఉండి ఇక ధారాళంగా వెళ్ళిపోతూ ఉంది. ఎన్ని చెప్పినా ఆ మ్యాటర్ వచ్చేస్తూ ఉంది. అప్పుడు అర్థమైంది, ఇది నేను కాదు, దేవుడే చేస్తున్నాడు అర్థమైంది. కాబట్టి దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన 2018లో చూపిస్తే 2022లో అమలు పరచబడిపోయింది. 4 సంవత్సరాల్లో అది వచ్చేసింది. ఈరోజు నిరాఘాటంగా మరి 2022 నుంచి గత 4 సంవత్సరాలుగా నిరాఘాటంగా టీవీలో ప్రసారాలు జరుగుతాయి. ఇప్పటికి 300 ఎపిసోడ్ కంప్లీట్ అయినాయి. ఇంకెన్ని ఎపిసోడ్స్ వెళ్తాయో ఆ దేవుడు చిత్తమై ఉంది. కాబట్టి దేవుడు ఏది అన్నారు అంటే అదే జరిగి తీరుతుంది. ఇట్లా వేరే చోట్ల ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందా? లేదు. కాబట్టి ఈయన సృష్టికర్త అని మనకు అర్థమవుతోంది. తర్వాత ఇదే కోవల 23వ దర్శనం. ఇదేంటంటే, నేను ఒక తరగతి నాయకుడిగా ఉండి పిల్లలందరినీ తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతున్నా. 27/12/2018 2 నెలల తర్వాత, దీని తర్వాత పెద్ద తెల్లటి డ్రెస్సులు వేసుకున్న పిల్లలు, నేను తెల్ల డ్రెస్ వేసుకున్నా, అందరం తీసుకుని ఒక పెద్ద పరిశుద్ధ స్థలానికి వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నా. అంటే అనేక మందిని పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి నేను వాళ్ళని నాయకుడిగా ఉండి తీసుకెళ్ళిపోతున్నది. నాకు సంఖ్య కూడా ఇచ్చాడు, 30వ నంబర్ అని. ఆ నాయకులు ఒక్కడే కాదు, అనేక మంది పాస్టర్లు జనాలను తీసుకెళ్ళిపోతున్నారు పరలోకం. అందులో నేను ఒకడిని. ఆ పాస్టర్ల సంఖ్యలో నాది ఒకటి, 30వ నంబరు. కాబట్టి నేను అట్లా తీసుకెళ్ళిపోతున్నట్టు వచ్చింది. దేవుడికి స్తోత్రం అనుకున్నాను. దీన్ని బట్టి అది మరి ఎప్పుడు అమల్లోకి వచ్చిందయ్యా అంటే, ఇదంతా అమల్లోకి వచ్చేస్తున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. నా యొక్క సువార్త ప్రకటన ద్వారా అనేక మంది ప్రభావితం అయ్యి, మరి ముఖ్యంగా అనేక మంది అన్యజనులు ఈ విషయాలన్నీ ఇదివరకు వాళ్ళకి తెలియని వాళ్ళు గ్రహించి, ఖచ్చితంగా పరలోకం ఉంది, పరలోకం వెళ్ళడానికి ఇది ఒకటే మార్గం అని గ్రహించి అనేక మంది నా ప్రసంగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నా టీవీ ప్రసంగాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళకి జ్ఞానం అంతా ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడు యేసు ప్రభువుని నమ్ముతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ హృదయాల్లో అయితే ఈయన ఒక్కడే దేవుడు, ఈయన ద్వారానే పరలోకం అనే విషయం తెలిసిపోయింది వాళ్ళకి. వాళ్ళు చనిపోయేలోగా అనేక మంది ఈ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది యేసు ప్రభువుని అంగీకరిస్తారని, అలా నా యొక్క బోధ ద్వారా, నా యొక్క ప్రసంగాల ద్వారా ప్రభావితమై అనేక మందిని నేను తీసుకెళ్తున్నానని దేవుడు చూపించాడు. దాని సూచనలన్నీ కనపడుతున్నాయి. అనేక మంది దగ్గర ఫోన్లు రావటం, అనేక మంది గ్రహించుకోవటం. ఈ పరలోకం నరకం మీద పూర్వం అందరికీ డౌట్లుగా ఉండే సందేహాలు ఉన్నాయి. మొత్తం సందేహాలను నివృత్తి చేసేసాను. 48 ఎపిసోడ్లు ఇచ్చి ఆ సబ్జెక్టు మీద. అలా సృష్టికర్త మీద కూడా ఇప్పుడు చాలా ధారాళంగా 70 ఎపిసోడ్ల దాకా వెళ్ళిపోయింది. ఈ సృష్టికర్త ఎవరు అనేది మెయిన్ ఒకటే. సృష్టికర్త ఎవరు అనేది నిర్ధారణ అయిపోవాలి ప్రజలకి. పరలోకం ఉందని నిర్ధారణ అయిపోవాలి.
ఈ రెండు నిర్ధారణ అయిపోతే ఇక వాళ్ళు ఎప్పుడు ఏ రకంగా వెళతారో పరలోకానికి, ఏ రకంగా ప్రభువుని అంగీకరిస్తారో అది మనం కాదు, కానీ అది దేవుడు వాళ్ళకి మధ్య ఉన్న సమస్య. మందైతే వాళ్ళకి సృష్టికర్త ఎవరు అనేది పూర్తిగా అర్థం కావాలి, పరలోకం నరకం ఉన్నది పూర్తిగా అర్థం కావాలి. ఆ పని అయితే నేను చేశాను. అనేక మంది నా నాయకత్వంలో పరలోకం చేరుతున్నట్టుగా చూపించడం జరిగింది. ఆ సూచనలన్నీ కనబడుతున్నాయి వెడుతున్నట్టు. అలాగే మరి అదే నెలలో 3 రోజులకే 30/12/2018 అది వచ్చిన 3 రోజులకే వచ్చింది ఇది. ఇక నేను ఆకలితో తిరుగుతూ సువార్త ప్రకటిస్తున్నా. దీంట్లో అయితే ఇక భోజనం లేదు, ఆకలితో రోజల్లా తిరిగి ప్రకటిస్తూ ఉన్నా. చూపించాడు డాక్టర్ ఆనంద సిరాగారిని చూపించాడు. ఆయన విపరీతమైనటువంటి అనారోగ్యంతో ఉండగా ఆయనకు కావలసిన ఇంజక్షన్లు చేయించుకుని మళ్ళీ కోట్ వేసుకుని స్వార్థ ప్రకటించడం చూపించి, అంత పెద్ద దైవజనుడే అంత అనారోగ్యంలో ఉండి కూడా ఇట్లా స్వార్థ ప్రకటిస్తుంటే నువ్వు ఆకలిగా ఉందని భోజనం కోసమని నువ్వు ఆగటానికి వెళ్ళేదని నాకు దర్శనం చూపించాడు. వెంటనే దాని అమల్లోకి వచ్చేసింది. ఎలా అంటే 2018 డిసెంబర్లో వచ్చింది. ఇక జనవరి 2019 నుంచి ఇక భోజనం సమస్య లేదు. ఎక్కడ ఏ చర్చికి వెళ్ళమ్మా నేను ఇక్కడ ఏం తీసుకోవటానికి వీలు కాదు, నేను చెప్పేయాలి ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, చెప్పేయాలి ఇంకోటి కాదు, మీ తృప్తి కోసం మంచినీళ్ళు కానీ టీ కానీ కాఫీ కానీ తీసుకుని వెళ్ళిపోతా అంతే. భోజనం ఎక్కడ చేయటానికి వీలు లేదు, నాకు దర్శనం ఉంది, నేను వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడి నుంచి ఒక్కరోజు ఆదివారం వచ్చింటే 4 చర్చిలు 5 చర్చిలు కూడా కవర్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నా. ఇదేంటండి ఆకలితో తిరుగుతూ భోజనం లేకుండా తిరుగుతూ మరి ఇట్లా చేయమంటాం ఏంటి అది అని మీరు అనిపించవచ్చు. ప్రవక్తలందరి యొక్క పిలుపు అలాగే ఉంది. ఏ ప్రవక్త కూడా ఈ లోకంలో సుఖపడినటువంటి దాఖలాలు లేవు. యెషయా మహాప్రవక్త అయినటువంటి యెషయా గారిదైతే 3 సంవత్సరాలు నువ్వు దిగంబరిగా తిరగవయ్యా అన్నాడంతే. ఐగుప్తును ఆశ్రయించడం వాళ్ళు చూస్తున్నారు. ఐగుప్తు ప్రజలు అలాగే అక్కడున్న కూషీలు వీళ్ళంతా కూడా ఇట్లా దిగంబరులుగా అషూరు చేతుల్లోకి వెళ్ళిపోబోతున్నారని, బబులోను రాజు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారని, ఇతర రాజుల చేతిలోకి ఇలా దిగంబరులుగా వెళ్ళిపోతున్నారని వీళ్ళకి తెలిసే విధంగా నువ్వు 3 సంవత్సరాలు దిగంబరిగా తిరగవయ్యా అన్నాడు. దిగంబరిగా అంటే బహుశా మరి లోపల వస్త్రం మాత్రమే ఉంటుంది, చెప్పులు వేసుకోకుండా పైన చొక్కాలు లేకోకుండా ఏం లేకోకుండా దిగంబరిగా 3 సంవత్సరాలు తిరుగుతాడు. ఏంటయ్యా అంటే ఇగో నేను ఎలా తిరుగుతున్నానో అలా ఆ యొక్క ఐగుప్తు ప్రజలు కూడా ఇతర దేశాలకి ఇతర రాజుల చేతికి అయ్యి వెళ్ళిపోతారట. మీరు అటువంటి ఐగుప్తు వాళ్ళని ఆశ్రయిస్తే మీరేం బాగుపడతారు, వాళ్ళకే దిక్కు లేదు, ఇగో ఇట్లా దిగంబరిగా తిరుగుతారని దేవుడు చెబుతున్నాడు అని చెప్పి 1 రోజు కాదు 2 రోజులు కాదండి 3 సంవత్సరాలు తిరగమన్నాడు. ఇదిగో ప్రవక్తలకే చెప్పే పనులు అలా ఉంటాయి. ఇదిగో స్వార్థ ప్రకటించాలని వదిలిపెట్టలే నన్ను, నువ్వు ఎట్లా చెయ్యి, నువ్వు అన్నం తింటాకి వెళ్ళలేదు ఆ రోజున, నువ్వు స్వార్థ ప్రకటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ భోజనం చేయటానికి కూర్చోటానికి వెళ్ళలేదు. ఎప్పుడో సాయంకాలం తింటే తిను లేత లేదు, ఒక పూట పస్తుంటే నష్టమే లేదు, నువ్వు ఆ భోజనం కోసం ఎక్కడ ఆగటపలేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు నాకు. ఇట్లా డైరెక్షన్ ఇట్లా ఇస్తూ ఉంటాడు. యెషయా గారికి అయితే 3 సంవత్సరాలు అట్లా చేయమన్నాడు. ఇర్మియా గారు అయితే మరి ఒక సందర్భంలో ఇర్మియా గారికి అయితే ప్రార్థన చేస్తే జవాబే వాళ్ళ 10 రోజుల దాకా దేవుడు 10 రోజులు అట్లాగా కనిపెడితే ఎప్పుడో చేశారు. ఇక యెహెజ్కేలు గారికి సంగతి, యెహెజ్కేలు గారికి అయితే అంత పాపం ఇంకా శ్రమలో యెహెజ్కేలు గారు అన్నాడు, నీకు ఇష్టమైనటువంటి నీ భార్యను ఒక క్షణంలో తీసి పారేస్తాను అబ్బాయి అన్నాడు అంతే. మహా అందగత్తె అంట పాపం యెహెజ్కేలు గారి భార్య, ఆయనకి చాలా ఇష్టం. నీ భార్యను తీసేస్తున్నా అన్నాడు. ఎందుకండి అంటే నీ భార్యను తీసి వచ్చిన నువ్వు ఏడవకోకుండా అట్లా ఉండాలి, కళ్ళ నీళ్లు పెట్టుకోకుండా మౌనంగా ఉండాలి. అందరూ వచ్చి ఏంటయ్యా భార్య చచ్చిపోతే అలా ఉన్నామంటే, ఇదిగో రేపు పొద్దునట బబులోను రాజు సైన్యం వచ్చి మిమ్మల్ని అందరిని అట్లా తీసుకెళ్ళిపోతాడట, అప్పుడు ఏడవకుండా వెళ్ళిపోవాలట, అలా మౌనంగా వెళ్ళిపోవాలట, బాధపడకూడదు. అది మీకు తెలియటం కోసం ఇవాళ నా భార్యను తీసేశాడు, నన్ను ఏడవద్దు అన్నాడు, నేను ఏడవట్లేదు అని చెప్తాడు యెహెజ్కేలు గ్రంథం 24, 15, 18 వచనాల్లో. అలాగే ఈ దేవుడు ప్రవక్తలకు ఇట్లా ఆజ్ఞాపిస్తాడు అనమాట ప్రజలకు తెలుసుకోవటానికి. అలాగే చెప్తాడు, నువ్వు అబ్బాయి ఎడం పక్క తిరిగి 390 రోజులు పడుకో, అట్లాగే చొక్కా తీసేసి ఎడం చేయి పక్కనే పడుకోవాలి. నువ్వు ఏంటయ్యా ఎట్లా పడుకుంటున్నారు అంటే, ఇదిగో ఇజ్రాయేల్ వారి దోషం అంట 390 రోజులు, అది తీరేదాకా ఆ దోషం గురించి అట నేను ఎడం పక్కనే పడుకోవాలట అన్నాడు. మరి ఆ తర్వాత 40 రోజులు కుడి పక్క తిరిగి పడుకోవయ్యా అన్నాడు. ఎందుకు అంటే ఇదంతా యోధావారి దోషం అంట, ఆ దోషం అంతా నేను మోస్తున్నట్టు నేను అట్లా 40 రోజులు అట్లాగే పడుకోవాలట. అంతేకాదు యెరూషలేము పట్టణం ముట్టడి వేయబడినట్టు ఆ పైకి చేయి చూపిస్తే చాపాలి. ఈ యొక్క 430 రోజులు కూడా భోజనం ఎలా చేయాలట, కొలత
కొలత ప్రకారం భోజనం, కొలత ప్రకారమే నీళ్లు తాగాలట. రోజుకి 20 తులాల ఆహారం, ఒక పడి నీరు తాగవలను. ఇంత కొలత, ఆ కొలత ప్రకారమే తాగి ఆ కొలత ప్రకారమే తినాలి. ఇంతకంటే ఎక్కువ తింటగలి. ఎందుకంటే ఇది వాళ్ళందరూ చూస్తుండగా చేస్తే ఏంటి ఇది అంటే, రేపు పొద్దున బబులోను రాజు చెరలో మీరు వెళ్తారయ్యా, మీకు తిన్నంత పెట్టరు, తక్కువ పెడతారు, అది సరిపెట్టుకోవాలి. నీళ్లు తాగినన్ని ఎవరు తక్కువ ఇస్తారు, అది తాగి దాంతో సరిపెట్టుకోవాలి. అది మీకు తెలియజేయటానికి నన్ను ఎట్లా ఉండమన్నాడు అబ్బాయి అని చెప్తున్నాడు. ప్రవక్తలకి ఎంత కష్టం వచ్చి పడిపోయిందో చూడండి. ఈ ప్రవక్తల్ని ఇలా చేయవయ్యా, చేసి వాళ్ళకి ఎందుకు చేస్తున్నావు అంటే ఇలా చెప్పు అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంట, ఆదివారాలు భోజనాలు చేయకూడదు, భోజనం చేయకూడదు ఎక్కడ అంటే దానికి టైం వెచ్చించకూడదు. వాళ్ళు అడుగుతారు ఏంటండి అంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఆ టైం వేస్ట్ అయిపోతుంది, నువ్వు భోజనం చేయకపోతే పర్వాలేదు, నువ్వు వెళ్ళిపోమంటున్నాడు, నేను వెళ్ళిపోవాలని నువ్వు చెప్పెళ్ళు అక్కడ అన్నాడు. అప్పుడు ఏమవుతుంది అర్థం, అమ్మో ఈ సువార్త ఎంత బాగా చేయిస్తున్నది దేవుడేనమాట. లేకపోతే ఎవరైనా భోజనం పెడతాడంటే ఆ సమయంలో తినకుండా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతున్నాడంటే అర్థం ఏంటి, ఖచ్చితంగా దేవుడు చెప్పాడు అనమాట అని అర్థం చేసుకోవాలట. కాబట్టి దేవుడు సువార్త ప్రకటన చేస్తున్నది రాజారావు కాదు, దేవుడు ఈయన అడ్డం పెట్టుకుని ఆయనే చేస్తున్నాడని తెలియాలి అట. అందుచేత ఇట్లా చూపించి నువ్వు భోజనం లేకుండానే రోజల్లా కూడా పరిచర్య చెయ్యి అని చెప్పేశాడు 2018లో. ఇక 2019 2 దర్శనాలు వచ్చినాయి. ఒకటి, నా ఎదురుగానే మనుషులు పడి చచ్చిపోతున్నారు, వీడు చచ్చిపోతున్నాడు, నేను కాదు ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వీడు చచ్చిపోతున్నాడు. ఏంటి అంటే ఏమో తెలియదు, చచ్చిపోతున్నారు. ఇద్దరు చచ్చిపోతుంటే అప్పుడు నేను ఎల్లకెలా పడి కొట్టుకుంటూ, అయ్యా ప్రభువా ఏంటి ఇది ఇట్లా చచ్చిపోతున్నారు, మీరే రక్షించాలని ఎల్లకెలా పడి కొట్టుకుంటూ ఏడుస్తున్నా. ఒక దర్శనం. రెండో, నాకు ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబరు 42,462 అని దాని సంఖ్య. అది పెద్ద సైకిల్ చక్రం అంత ఉన్న నాణ్యం అది. ఆ నాణ్యం నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది, అటు రాసి ఉంది ఇటు రాసి ఉంది, అవన్నీ నాకు చూపిస్తున్నారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఒక ఆయన వచ్చి ఇదిగో ఆ నెంబర్ కనపడిందే అది నీదే అన్నాడు. అదేంటి అంటే, నువ్వు ఎంత పరిచర్య చేయాలి, ఆ నాణ్యానికి ఇటుపక్క ఫుల్గా రాసి ఉంది, అటుపక్క రాసి ఉంది, నువ్వు అంత పరిచర్య చేయవలసి ఉంటుంది అని చూపిస్తున్నాడు. ఓ పక్కనే జనం చచ్చిపోతున్నారు. ఈ జనం ఎందుకు చచ్చిపోతున్నారు ఏంటో నాకు అర్థం కాల. ఆ తర్వాత 9 నెలల తర్వాత కరోనా వచ్చి నిజంగానే జనం చచ్చిపోయారు. అంత క్రితం కరోనా ఎక్కడో చైనాలో అక్కడ ఉందన్నారు కానీ భారతదేశంలో రాలా ఇంకా. కానీ ఇక్కడ కూడా వచ్చేస్తుంది, జనం చస్తారు అని చూపించాడు నాకు ముందుగానే. కాబట్టి 9 నెలల తర్వాత కరోనా రానే వచ్చింది, జనం చావనే చచ్చారు. కాబట్టి ఇది కూడా వస్తుందని చెప్పాడు. నువ్వు మట్టుకు విపరీతంగా పరిచయం చేయాలని చెప్పాడు. నాకు ఒక నెంబర్ చూపించాడు. అంటే అర్థం ఏంటి, ప్రతి మనిషికి కూడా అక్కడ ఒక నెంబర్ ఉంటుంది దేవుడి దగ్గర. ఇదిగో నీ నెంబర్ ఇదయ్యా. అందరి నెంబర్లో వాళ్ళకి తక్కువ రాశారేమో, నీకైతే 2 పక్కల ఫుల్గా రాసేసి ఉంది, ఇంత పరిచర్య నువ్వు చేయాలి అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అది 25. 26కి వెళ్దాం. ఇక దీంట్లో ఇనప పోగరతో లిఖించవలను అని 15/2/2020లో వచ్చేసింది. నువ్వు ఇనప పోగరతో లిఖించాలబ్బా అంటున్నాడు. అప్పటికి బుక్ ప్రింట్ కాల, తర్జన భర్జన బుక్ ప్రింట్ చేయాలి, అట్లాగో మన వల్ల కావట్లేదు అనుకుంటున్నాం. ఇక ఇనప పోగరతో లిఖింపవలను అన్నాడు. మనమేమో 6 పేజీల కరపత్రమే పంచుతున్నాం, ఇది ఏదో ఇనప పోగరతో లిఖింపవలను అని వచ్చింది. అంటే బుక్ రూపంలో వెళ్ళాలని నాకు అర్థమైంది. మరి ప్రయత్నం చేశాను. 9 నెలల తర్వాత నవంబర్ 2020లో బుక్స్ ప్రింట్ అయిపోయినాయి. 5,000 పుస్తకాలు వచ్చినాయి. పుస్తకాల పంపిణీ ప్రారంభం. ఆ తర్వాత ధర్మిల ఇప్పటికి 14,000 పుస్తకాలు అలా వెళ్ళిపోయినాయి. ఇనుప పోగరతో లిఖించినట్టుగా 100 దర్శనాలతో కూడినటువంటి చక్కని మేటర్తో 72 పేజీల బుక్కు ఉచితంగా 1000 మందికి పనిచేయటం జరిగింది. కాబట్టి జనం అందరికీ కూడా అది ఇవాళ చదవకపోయినా రేపైనా వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, బిడ్డ తరాన నిలిచిపోయిండే ఒక జ్ఞాన సంపద మొత్తానికి ఇళ్ళకి చేర్చేయటం జరిగింది. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ. 9 నెలల తర్వాత అమలైపోయింది. ఇక ఆ తర్వాత ఇక 30-31 మధ్య 2020 డిసెంబరు 30వ తారీఖు 31వ తారీఖు మధ్యరాత్రి ఒక దర్శనం వచ్చింది. మీరు ప్రవక్త కాబట్టే ఇలా చెప్పగలిగారు అని అంటున్నాడు ఒక ఆయన. ఇది చాలా ఇంపార్టెంటే. ఏంటి కథ, మీరు ప్రవక్త కాబట్టే ఇలా చెప్పగలుగుతున్నారు అంటున్నాడు అని అంటే, అప్పుడు చూశాను నేను. ఇదేం 30వ తారీఖు 31వ తారీఖు మధ్యలో 30వ తారీఖు సాయంకాలం ఏం జరిగింది అంటే, నేను ఒక మీటింగ్కి వెళ్ళా.
ఆ మీటింగ్లో యాదృచ్ఛికంగా దేవుడు నా నోటి ద్వారా మాట్లాడుతుంటాడు కదా, నేను అనుకున్న మాటలు రావు, ఆ మాటలు నిశ్చితంగా వచ్చేస్తాయి. మరి దేవుడికి వచ్చినటువంటి ఆ యొక్క కోపాగ్ని చేత ఆ మాటలు ఎలా వచ్చినాయి అంటే, క్రైస్తవులు అన్నవాళ్ళు చాలా ఆదర్శంగా ఉండాలి, అందున ముఖ్యంగా పాస్టర్లు ఇంకా ఎక్కువ ఆదర్శంగా ఉండాలి, వాళ్ళు ఏ తప్పు చేయకూడదు. అనేక మంది అన్యజనుల కళ్ళు క్రైస్తవుల మీద ఉంటాయి, పాస్టర్ల మీద ఉంటాయి. మనం ఏం చేస్తున్నారో వాళ్ళు బాగా నిశితంగా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మనం తప్పు చేయకూడదు అని చెప్పే పందాలో ఈ దురదృష్టవశాత్తు అలా మరి తప్పు చేయకుండా ఉండే పాస్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ఈ రోజుల్లో అని చెప్పి అనేశాను. జనరల్గా పాస్టర్లు కోపం వస్తుంది కదా, చాలామంది పాస్టర్లు ఏదో తప్పులు చేస్తున్నారు, అన్ని జనులు పాయింట్అవుట్ చేసే విధంగా, అన్ని జనులు ఇగో మీరు తప్పు చేస్తున్నారు అని చూపించగలిగే విధంగా ఉంటుంది ప్రవర్తన. ఇది కరెక్ట్ కాదు అని నేను ఆ మీటింగ్లో చెప్పేసి ఇంటికి వచ్చి ఆ 30వ తారీఖు సాయంకాలం కొంచెం బాధపడ్డా. అరే పాస్టర్లు బాధపడి ఉంటారు, ఇట్లా ఉన్నారు అని. మరి అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు, మనుషులు అందరూ బాగానే ఉండాలని రూల్ ఏమి లేదు కదా, కొంతమంది ఎట్లా కొంతమంది అట్లా ఉంటారు. కాబట్టి మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి బాధపడి ఉంటారేమో అని బాధపడి నేను అలా అనకుండా ఉండవలసింది అనుకున్నా. నేను నా నోటి ద్వారా వచ్చే మాటలో దేవుడు పలికిస్తాడు కాబట్టి పలికేశాను. ఆ రాత్రి దర్శనంలో చూపిస్తున్నాడు ఒక ఆయన, అండి రాత్రి మీ ప్రసంగం అంతా విన్నా, నేను చాలా బాగా చెప్పారు, మరి మీరు ప్రవక్త కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్టు సూటిగా తేటగా చెప్తున్నారు అండి అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, మీరు వచ్చారా నా మీటింగ్ అంటే నేను వచ్చాను, మీటింగ్ అంతా విన్నాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ప్రవక్త అండి, అందుకే సూటిగా తేటగా ఖండించి మీరు చెప్పగలుగుతున్నారు అన్నాడు. ఇంకా అలా అంతమైపోయింది. అప్పుడు అర్థమైంది, ఓహో మనం ప్రవక్త కాబట్టి దేవుడు మన నోటి ద్వారా ఆయన ఏం మాట్లాడదలుచుకున్నాడో అది మాట్లాడేస్తున్నాడు అనమాట అని నేను అర్థం చేసుకోవటం. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందయ్యా అంటే ముందు నుంచే అమల్లో ఉంది. నేను చెప్పేటువంటి ప్రసంగాలన్నీ కూడా సూటిగా తేటగానే చెప్పేస్తున్నా, ముసుగులో గుద్దులాటలాగా పూర్తిగా తేల్చకుండా సృష్టికర్త ఎవరు అనే పాట తేల్చకుండా యేసుప్రభు గొప్పవాడు గొప్పవాడు అనే పదాలతో వెళ్ళదు నా ప్రసంగం. నా సాక్ష్యమే స్టార్ట్ అవటమే ఆయన ఒక్కడే దేవుడని నేను గ్రహించి వచ్చాను. నాకు దేవుడు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని రాలేదు. నిజం చెప్పాలంటే ఏది ఇవ్వలేదు సరిగదా, ఇంకా కొన్ని తీసి పారేశాడు. నేను దేవుడి వైపు రాట కారణం ఏంటి అంటే ఆయన ఒక్కడే దేవుడు, సృష్టికర్త, నన్ను నిర్మించిన ఆయనే, నన్ను పోషిస్తున్న ఆయనే తెలిసి నేను వచ్చాను. వేరొక మార్గం లేదు, వేరొక దేవుడు లేడు కాబట్టి వచ్చాను అనేది నా సాక్ష్యం. సూటిగా తేటగా అలా చెప్తూ వెళుతుంది. అలా దానివల్ల నాకు కొన్ని ప్రమాదాలు కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎదురవుతూ ఉన్నాయి. కొంతమంది అయితే ఏంటండి మీరు ఆయన ఒక్కడే దేవుడు అన్నారు, మేము ఆరాధించేవాళ్ళు దేవుడు కాదా అని చెప్పి మీదకు వచ్చేస్తున్నారు. ఇంకా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొన్ని చోట్ల అయితే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లారు నా పుస్తకాన్ని. ఇగో ఈయన రాశాడండి, ఈయన రాసి ఆయన ఒక్కడే దేవుడు అని రాశాడు, దీనివల్ల మా మతంలో వాళ్ళు అంతా అటు వెళ్ళిపోతారేమో, మాకు భయంగా ఉంది, ఇబ్బందిగా ఉందని అక్కడ దాకా తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ ఎస్ఐ గారు కూడా నాకేం చెప్పారంటే ఈసారి ఎడిషన్లో అవన్నీ తీసేయండి, మరి అంత సూటిగా రాస్తే వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి కూడా ఆయన అనటం జరిగింది. కాబట్టి ఇట్లాంటి రిస్క్ కూడా నాకు జరిగినాయి. దీన్ని బట్టి ఇది ప్రవక్త పిలుపు అని అర్థమైంది. లేకపోతే ఏమంత అవసరం వచ్చింది ఇంత సూటిగా చెప్పడం, అందరూ చెప్పబట్టే నేను కూడా పైన చెప్పుకెళ్ళిపోవచ్చు కదా, అలా జరగట్లా. కాబట్టి ఇది మీరు ప్రవక్త అని డైరెక్ట్గా ఒక ఆయన ద్వారా దేవుడు చెప్పించాడంటే అది చెప్పిన ఆయన దేవుడే డైరెక్ట్గా చెప్పేశాడు. ఇప్పుడు దాకా కూడా ప్రవక్త పిలుపు అని అనేక మంది చెప్తున్నారు, డైరెక్ట్గా వచ్చి మీరు ప్రవక్త అని చెప్పేశాడు. తర్వాత 29:3-20 మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీకు ఏమి చెప్పాలో చెప్తాను. అక్కడ దర్శనం ఏంటంటే నేను ఒక చోటుకి వెళ్ళాను. ఒక చోటుకి వెళ్ళి ఆ ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు కాబోలు. నేను ఆ బయట వాళ్ళతో చెప్పాను, ఈ ఇంట్లో ఒక పెద్ద ఆఫీసర్ ఉన్నారు, ఆయన ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఆయనకి ఒక ప్యాకెట్ ఇమ్మన్నాను. ఒక చోట ఒక ఆయనకి చెప్తున్నా, ఇగో మీరు 3 అన్నదమ్ములు, మీకు సయోధ్య లేదు, మీకు ఈ గండం ఉంది ఆ గండం ఉందని చెప్పేస్తున్నా. అమ్మ మీకు ఎట్లా తెలుసండి అని వాళ్ళు అంటున్నారు. ఈ ఆఫీసర్ ఇంట్లో ఉన్నాడన్న ఆయన చెప్పి వచ్చేసాక ఆయనకు అనుకుని ఆయన ఎవరండి బాబు మా గురించి ఆయనకి ఎట్లా తెలిసిందని చెప్పి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇలా వచ్చేస్తుంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అయ్యా మా గురించి చెప్పండి అంటే ఓ రోజు మీ ఇంటికి తీసుకెళ్ళండి, అక్కడ దేవుడు నాకు ఏది బయలుపరిస్తే అది చెప్తాను అంటున్నా. కళాంతం అయిపోయింది. ఇది పెద్ద విలువైన దర్శనం.
ఇది స్కానింగ్ అంటామే. మా ఆగిరిపల్లిలో ఒక దైవజనరాలు మనిషిని నిలబెడితే ఎదురుగా ఆమె చెప్పేస్తుంది అన్నామే. అట్లాంటి వరం ఏదో నాకు ఇస్తున్నట్టుగా దేవుడు చూపించాడు. అమ్మో ఇదే వరం వస్తుందేమో. కానీ ఇప్పటి వరకు అది అమలులోకి రాల. 2020లో వచ్చింది, అది 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు అమలుపరచబడలా. కానీ ఇప్పుడు నేను దేవుడిని ఆలోచించి ఎందుకు ఇన్ని అమలుపరచబడిన ఇది అమలుపరచబడలేదు అని ఆలోచించా. దీనివల్ల సువార్తకు ఆటంకం కలుగుద్ది. నిజంగా నేనే గనక ఈ వరం కానీ పొంది ఉంటే, దీని ప్రకారం ఎవరు నా ఎదురుగా నిలబడితే వాళ్ళ సమస్యలని నేను చెప్పగలిగేస్తూ ఉంటే, ఇక అందరూ నా ఎదురుకు వచ్చి నిలబడటానికి, నన్ను తీసుకెళ్ళటానికి, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. నన్ను సువార్త ప్రకటించనివ్వరు. టీవీ ప్రసంగాలలో అనేక చర్చిల్లో సాక్ష్యం చెప్పడం ఉండదు. అది ఆలోచించి దేవుడు దాన్ని ఆలోచన చేస్తున్న పోతే చనిపోయే ముందు నాకు ఏమన్నా అది చూపిస్తాడేమో. కానీ ఇప్పటికైతే దేవుడి చిత్తము కాదు అది. ఆ వరం ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు, కానీ ఎప్పుడు ఇవ్వాలనేది ఆయన చిత్తమే. అది ఇస్తే మట్టుకు సువార్త ఇప్పటికిప్పుడు ఆగిపోతుంది. కాబట్టి అది ఇప్పుడే అమల్లోకి రానివ్వటం లేదు అనేది నాకు దేవుడి ప్రేరణ ద్వారా తెలిసింది. దేవుడి చిత్తం, అయ్యా మీ చిత్తమే జరుగును గాక. ముఖ్యం సువార్త. ఆ సువార్తలో ఏంటి, నా సాక్ష్యం వెళ్ళాలి. అదంతా కూడా మీరు జరిపిస్తున్నారు. టీవీ ప్రసంగాలు మీ చిత్తమైనంత రీతిగా నడిపించుకోండి అని చెప్పి నేను అనటం జరిగింది. తర్వాత 28/3/2021లో ఇక రొట్టె మొక్కలనైనా అన్నీ విసురుకుంటా గ్రామాలు వెళ్ళిపోతుంటే, ఆ రొట్టె మొక్కలు కమ్మటి వాసన వస్తూ ఉంటే, ఇక ఎక్కడెక్కడి నుంచో అనేక జంతువులు వచ్చి రొట్టె మొక్కలు అందుకొని నన్ను దూరంగా చూసి దారి పక్కన కాసేస్తున్నాయి. అన్ని రకరకాల పక్షులు, జంతువులు అన్నీ వచ్చేస్తున్నాయి. నేను 2 చేతుల్లోనూ రొట్టె మొక్కలు, మరి జేబులో ఎన్ని పడుతున్నాయో, నా సంచులు ఉన్నాయో తెలియదు, ఇట్లా తీయటం అట్లా వేయటం, ఇట్లా తీయటం అట్లా 2 చేతులతో వేసుకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీ తిని పడుతున్నాయి. అంటే అవి నిజంగా రొట్టె మొక్కలు కాదు, అదే నా యొక్క సాక్ష్యం కాపీలు, నా బుక్స్. దాని నిండా కూడా మరి కమ్మటి వాసన రావటం అంటే దాని నిండా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం రంగరించిన పుస్తకాలు ఆ చేత ఈ చేత పంచుకుంటూ వెళ్ళిపోవయ్యా అని దేవుడు చెప్పాడు. ఈ రొట్టె మొక్కలు పోయి అప్పటి వరకు ఆలోచిస్తున్నా, అమ్మో పుస్తకాలు అందరికి ఇచ్చేస్తున్నాం, తరిగిపోతున్నాయి, ఎట్లా మరి కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నాయి, ఎందుకు అనేది లోపల ఉంటే అది నీకు అనవసరం, ఇచ్చేయి అన్నాడు. అంతే. వాడు చదువుకున్నా చదువుకోపోయినా అడిగిన వాడికల్లా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవు అన్నాడు. ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నా. ఆ ఉద్దేశం ఏంటంటే, వాడు చదవకపోతే వాడి పిల్లలు చదువుతారు, మనవాళ్ళు చదువుతారు, లేకపోతే వాడు ఇంకోటికి ఇస్తాడు. బుక్కాలు చేతికి వెళ్ళటం అనేది అవసరం. ఆ తర్వాత అది ఎవరికి అందాలో అందజేస్తాను. ఇది పర్మనెంట్గా ఈ యొక్క జ్ఞాన రహస్యాలన్నీ జనం ముందుకు, జనం మధ్యలోకి వెళ్ళిపోవాలి అనేది దేవుడి ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా నేను విపరీతంగా పుస్తకాలు అప్పటి నుంచి పంపిణీ చేయటం మొదలుపెట్టాను. ఇక తర్వాత ఆగస్టు 2021 బ్యూరోక్రాట్స్ అని చూపించారు. అప్పటికి మొదటి ప్రింట్ అయిన 5,000 పుస్తకాల్లో 4,000 పుస్తకాలు అయిపోయినాయి, ఇంకా 1000 మిగిలినాయి. ఇక అది అయిపోతే నెక్స్ట్ ప్రింట్కి వెళ్ళాలి. అప్పుడు బ్యూరోక్రాట్స్ అని రాసి చూపిస్తున్నాడు. నేను చక్కగా చక్కని స్పెల్లింగ్తో బ్యూరోక్రాట్స్ అని రాస్తున్నా ఆ కల్లో. అంటే బ్యూరోక్రాట్స్ దగ్గరికి నువ్వు వెళ్ళాలని. అమ్మో ఇది ఎట్లా జరిగే పని, బ్యూరోక్రాట్స్ దగ్గరికి నేను వెళ్ళటం అనేది ఎట్లా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. నేను వాళ్ళందరికీ ఎలా పంపాలి అని నేను బాగా ఆలోచిస్తూ ఉంటే, మరి అప్పటికే నేను రిటైర్డ్ ఆఫీసర్స్ ఆర్టీసీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 850 మంది ఉన్నారు. 850 మందికి ధైర్యం చేసి నా 6 పేజీల కరపత్రం పోస్ట్లో పంపించి ఉన్నా. వాళ్ళలోంచి స్పందన ఎలా వచ్చిందంటే, ఏమో మనం మతం మారిపోతామేమో ఇవన్నీ చూస్తే అని చెప్పి నాతో అంటీ ముట్టినట్టుగా ఉంటున్న వాళ్ళు, కొంతమంది కోపగించుకున్న వాళ్ళు, ఇదంతా జరిగింది. అప్పుడు నాకు కొంచెం విరక్తి కలిగింది. వీళ్ళు అసలు ఇంత చక్కని జ్ఞానం ఇస్తే దాన్ని తీసుకుని, నేను యాక్చువల్గా అబ్బో ఎంత మంచి జ్ఞానం ఇచ్చారని నన్ను మెచ్చుకుంటారు కాబోలు వీళ్ళందరూ, మీరు ఇన్ని గ్రంథాలు ఇవన్నీ ఎప్పుడు చదివారో ఎలా చదివారో అనుకుంటారు కావాలో అనుకుంటే, వాళ్ళలో అంటీ ముట్టినట్టుగా ఉండటం, నన్ను అవాయిడ్ చేయటము, మరి ఇదంతా జరుగుతూ ఉంటే ఇక వాళ్ళ గురించి నాకు కొంచెం విరక్తిలాగా అనిపించి ఊరుకున్నా. అప్పుడు ఈయనేమన్నాడు, బ్యూరోక్రాట్స్ అన్నాడు. బ్యూరోక్రాట్స్ అంటే ఉన్నతాధికారులు. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ ఆఫీసర్లు అందరికీ చేరాలి. ఎట్లా అని మళ్ళీ ధైర్యం చేసి 850 మందికి నా పుస్తకాలు మళ్ళీ పోస్టులో పంపించా. ఇది ఎంత శ్రమ కూడిన పని అంటే, 850 మందికి 850 పుస్తకాలు స్టాంపులు వేసి అడ్రస్లు రాసి పంపించడం అంటే సామాన్యమైన పని కాదు. అది సింగిల్ హ్యాండెడ్గా నేను ఒక్కడనే చేశాను.
దేవుడు ఆత్మ సంధించింది. అంటే నాకు ఇంకెవరు అసిస్టెంట్లు ఉండరు, నేను పాస్టర్ కాదు, సంఘం ఉండదు, కాబట్టి అసిస్టెంట్లు ఎవరు ఉండరు. దేవుడు ఆత్మ సంధించి రాత్రి పగలు ఆ పని చేసేటట్టుగా చేసి మొత్తం ఆయన చెప్పినట్టుగా 1000 పుస్తకాలు పనిచేశాను. ఆ తర్వాత ఏమన్నామని, దేవుడు ఆజ్ఞ అది, ఏమన్నామని అని చెప్పి పనిచేయటం. కాబట్టి ఈ స్వార్థ ప్రకటన చేస్తున్నది దేవుడా, ప్రకటిస్తున్నది నేను కాదు, దేవుడు. కాబట్టి దేవుడికి ఎవరి మీద ప్రేమ ఉంది? ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా అన్యజనులు. ఆల్మోస్ట్ నేను ఈ 850 మందిలో దగ్గర 700 వరకు కూడా అన్యజనులే. వాళ్ళు అసలు పాస్టర్ల దగ్గరికి రానివ్వరు, యేసు ప్రభు మాట వినరు, అసలు యేసు ప్రభు అంటే ఏంటో తెలుసుకోరు. అట్లా నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళలోకి చొచ్చుకు వెళ్ళి ఇమ్మన్నాడు. వాళ్ళు ఇళ్ళకి చేర్చేయక అంతే, అంతకంటే మనం చేయగలిగేదే ఉంది. వాళ్ళకి ఇళ్ళకి చేర్చేసాను. వాళ్ళు మామూలుగా కావాలంటే వద్దంటారు. సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటట్టు దేవుడు ఈ ఏర్పాటు ఎందుకు చేశాడంటే వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు. ఈ లోకంలో ఉండగా భోగవాక్యాలు అనుభవించారు, మంచి పొజిషన్లో ఉన్నారు, నరకానికి వెళ్ళి యుగాలు బాధపడతారు. పాపం వాళ్ళకి ఎలాగోలా అందచేయాలని నా ద్వారా ఇదంతా వెళ్ళేటట్టుగా చేయటం జరిగింది. ఆ తర్వాత దర్శనం, ఇక ఆ తర్వాత వారసిన 3 దర్శనాలు మీకు అప్పుడే చెప్పేశాం. లెమ్ము తేజరెల్లు అని నేను సువార్త ప్రకటించడం 4 నెలల గ్యాప్ వచ్చింది. అప్పుడు ఆ 4 నెలల గ్యాప్ వచ్చినప్పుడు 2021 చివరిలో 2 నెలలు, మళ్ళీ 22లో మొదటి 2 నెలలు, 4 నెలలు. కాబట్టి 2021 చివరి 2 నెలల్లో స్టార్ట్ అయ్యి నా ఆరోగ్యం దెబ్బతింది. అందుచేత నేను సువార్త వెళ్ళటానికి ఓపిక లేక మానేశాను. ఆ పరిస్థితుల్లో ఇక లెమ్ము తేజరెల్లెమ్ము నీకు వెలుగు వచ్చినదని ఒక పాటల్లో వినిపించాడు ఒక రాత్రల్లా. అంటే నీకు బాగైంది, నువ్వు లేవయ్యా, లేచి వెళ్ళిపో సువార్తగా అన్నాడు. నిజంగానే కొద్దిగా బాగవగానే ఇంకేం వెళతాంలే అనుకునే రోజుల్లో అది చూపించాడు. తర్వాత ఎందుకులే రిస్క్ అని నేను అనుకుంటున్నట్టు అది తప్పు అని మనస్సాక్షి ద్వారా గద్దించాడు. మరి ఒక జంతువులను పట్టుకుపోయేవాళ్ళు వచ్చి ఉంటే మరి వాళ్ళతో నాకు ఎందుకు రిస్క్, వాళ్ళతో తగాది ఎందుకని నేను ఇంట్లో ఉంటే ఆ జంతువులు ఏమో నా వైపే చూస్తూ నువ్వేమైనా రక్షించగలవా అని చెప్పి నా వైపే చూస్తూ ఉంటే నేను నాకెందుకు ఈ రిస్క్ అని లోపల అనుకుంటుంటే నా మనస్సాక్షి లోపల అలా వదిలేస్తావా, రిస్క్ అనుకుని వదిలేస్తావా అని చెప్పి గద్దించడం చూశా. దీన్ని బట్టి నువ్వు లేచి వెంటనే సువార్త ప్రకటించు అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి అట్లా 2 అయినాయి. ఇంకా 2 ఉన్నాయి. ఈ 2 కూడా నేను లేచి సువార్త ప్రకటించడానికి వెళ్ళేదాకా కూడా నా వెంట పడి దేవుడు దర్శనాలు చూపిస్తూ మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు సమయం అవుతూ ఉంది. ఈ యొక్క 128వ ఎపిసోడ్ని ఎంతటితో ముగించుకుని తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ 128వ ఎపిసోడ్ను కూడా దీవించారు తండ్రి, తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచిన ఆ నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా వింటున్న బిడ్డలు హృదయాలు తెరచారు, విషయాలు అర్థం చేసుకునే శక్తిని ఇచ్చారు. అనేక మందికి ఈ విషయాలు చెప్పడానికి వారిని ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. వందనాలు.